వ్యూయర్స్ అండ్ సహస్ర వెల్కమ్ టు లెజెండ్ టీవీ. వీళ్ళంతా కూడా అన్ని జిల్లాలు జోగులాంబ, గద్వాల్, కరీంనగర్ ఈ జిల్లాల నుంచి అందరూ కూడా స్టేట్ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళందరూ వైస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి వీళ్ళకి ఏం సమస్య వచ్చిందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము దాదాపు 25 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేసినాం. అంకిత భావంతో అనిత విద్యా వ్యవస్థలో సూపర్వైజర్లుగా బోధకులుగా పనిచేసినాం. 25 సంవత్సరాలు పనిచేసిన వారికి గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 73 జీవో నంబర్ 73 ద్వారా సిఆర్పీలుగా రిక్రూట్మెంట్ కొంతమందికి అర్హత కలిగిన విద్యార్హతలు కలిగిన వారికి ఇచ్చారు. మిగతా వారికి అందరికి కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకు ఎస్ఎస్సి వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఎస్ఎస్సి వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు విద్యార్థుల ప్రకారం అటెండరు, స్వీపరు, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీని పోస్టులు ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఫైల్ నంబర్ 47 ప్రకారం ఇస్తామని ఫైల్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ లోపలనే గవర్నమెంట్ బదలాయింపు జరిగి రాష్ట్రం బదలాయింపు జరిగిన తర్వాత పక్కకు పడ్డాయి. తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైల్ ప్రాసెస్ జరిగి కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారి ద్వారా ఫైల్ ప్రాసెస్ జరిపి ఫైలు ఆల్రెడీ ఇస్తామని చెప్పి చీఫ్ సెక్రటరీ దగ్గర ఫైల్ పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ ఫైల్ను పక్కకు పెట్టండి అని చెప్పి, బడ్జెట్ లేదు పక్కకు పెట్టండి అని చెప్పి పక్కకు పెట్టించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వయోపరిమితి సడలి దాటిపోయి ఇలా మేము ఏ కష్టం చేసే పనిలో లేక ఇలా మా భవితవ్యం లేక మా ఈ తెలంగాణ రాష్ట్రంలో 14 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఉద్యోగం చేసిన వాళ్ళు. అటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వానికి తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయక ఫైల్ను అక్కడనే అనగదొక్కి పెట్టినటువంటి అధికార యంత్రాంగం, ప్రభుత్వ పాలకవర్గ నాయకులందరూ కూడా ఈ పరిస్థితి చేసిండ్రు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఉమ్మడి 10 జిల్లాలలో హైదరాబాద్ జిల్లాలో మా వ్యవస్థ లేదండి. 9 జిల్లాలనే ఉన్నది. 9 జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మినిమం 4,000 5,000 మందిమే ఉంటాం. మా అందరికీ ఆ అటెండరు, స్వీపరు, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీని పోస్టు మాకు తప్పక ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి పదే విన్నవించుకుంటూ మేము వారికి చేతులెత్తి దండాలు పెడుతున్నాం. దయచేసి మా వయోపరిమితి సడలింపు జరిగింది కాబట్టి మాకు సడలింపు ఇచ్చి మాకు చేసే నౌకరి కూడా ఏదో 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేస్తారు కావచ్చు, అటువంటి వారిని ఆదుకోవాలని వారికి విన్నవించుకుంటానండి. సో మొత్తం 60 మంది దాదాపుగా అన్ని జిల్లాల వారీగా వస్తున్నారు. ఊకుమ్మడిగా రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళందరూ వచ్చినాక జాయిన్ అయ్యి ఒకటేసారి వినతి పత్రం ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. మరి వీళ్ళు త్వరగా వీళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. చూద్దామండి. హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.